తెలంగాణ రాజకీయాల్లో గులాబీ దళం మళ్ళీ వార్ మోడ్లోకి వెళ్ళబోతుందా? ప్రస్తుతం వినిపిస్తున్న సంకేతాలు చూస్తే సమాధానం అవును అన్నట్టే కనిపిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ అధికారంలో, మరోవైపు బీజేపీ విస్తరణ ప్రయత్నాలు. ఈ రెండు జాతీయ పార్టీల మధ్య ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే ఇక మౌనం కుదరదని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. పశ్చిమ బెంగాల్లో ప్రాంతీయ శక్తులపై జరిగిన రాజకీయ ఒత్తిడి తరహాలోనే తెలంగాణలోనూ అదే వ్యూహం అమలవుతుందేమోనన్న అంచనాలతో గులాబీ బాస్ అప్రమత్తమైనట్లు తెలుస్తుంది. అందుకే ఇకపై కేవలం ప్రకటనలు కాదు, క్షేత్రస్థాయి పోరాటాలే ప్రధాన అస్త్రంగా మారబోతున్నాయన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. కేటీఆర్కి పట్టణాలు, యువత, సోషల్ మీడియా ఫ్రంట్, హరీష్ రావుకి గ్రామీణ స్థాయి క్యాడర్ సమన్వయం, ఇక డబుల్ ఇంజన్ స్ట్రాటజీతో పార్టీ మళ్ళీ ప్రజల్లో బలంగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతుందని ప్రచారం. రైతు రుణమాఫీ నుంచి నిరుద్యోగ భృతి వరకు కాంగ్రెస్ హామీల అమలుపై మరింత దూకుడుగా నిలదీయాలని, ప్రతి ప్రజా సమస్యని రాజకీయ ఆయుధంగా మార్చాలని గులాబీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం వెళ్ళినట్లు సమాచారం. సైలెంట్ పాలిటిక్స్కి బ్రేక్, గ్రౌండ్ యాక్షన్ స్టార్ట్, ఇదే ఇప్పుడు గులాబీ వ్యూహంగా కనిపిస్తుంది. బెంగాల్ తరహా పరిస్థితులు తెలంగాణలో రాకూడదంటే ప్రజల్లో ఉండాలి, ప్రతి సమస్యపై గలమెత్తాలి, ప్రాంతీయ సెంటిమెంట్ని మళ్ళీ బలంగా వినిపించాలి. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే, ఈ కొత్త యాక్షన్ ప్లాన్ బీఆర్ఎస్ని మళ్ళీ పూర్వ వైభవానికి తీసుకెళ్తుందా, లేక తెలంగాణ రాజకీయాల పోటీని మరింత హీట్ చేస్తుందా? రాబోయే రోజులు గులాబీ దళానికి కీలకం కానున్నాయి.